హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ సో మన ఛానల్లో అందరూ కూడా స్టోన్ హారాలని తెగ ఇష్టపడుతున్నారు. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ ఎన్నొచ్చినా సరే స్టోన్ హారాలు మాకు చూపించమని కమెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవాల్టి ఎపిసోడ్లో కూడా నేను మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ స్టోన్ హారాలని చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? వచ్చేయండి. సో ఫస్ట్ ఈ హారం చూడండి ఎంత అందంగా ఉందో. మనకి స్టోన్ హారాల్లో మన ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు ఇది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో లక్ష్మీదేవి వచ్చారు ఇక్కడ. అండ్ దెన్ మళ్ళీ ఇలా ఆల్టర్నేట్ అంటే ఇక్కడ మనకి నిలువుగా ఉన్నారు, ఇక్కడ మనకి ఈ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ లక్ష్మీదేవి. సో ఇలా ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. సో దాని కింద మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది చూడండి. దాంట్లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయి, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దెన్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక మామిడి పింద డిజైన్ వచ్చింది, దాన్ని అటాచ్డ్గా ద సేమ్ మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. అంటే ఇలాగా మామిడి పింద అండ్ దెన్ లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఆల్టర్నేటివ్గా హారం అంతా కూడా వచ్చారండి. సో దాని కింద కూడా మనం ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూడొచ్చు. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా. అంటే మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఆ ఫ్లవర్ డిజైనింగ్ అది రావటం వల్ల చూడ్డానికి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. సో సెంటర్లో మనకి చక్కటి ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనం రూబీస్ని కూడా చూడొచ్చండి. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి రూబీస్ అన్నమాట. సో అంటే దాన్ని అటాచ్మెంట్గా సపరేట్ చేసేటటువంటి ఈ లైన్ డిజైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు ఆ వేరియేషన్ చూడొచ్చు. ఇక్కడ రూబీ రావటం, పైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్లో స్వరోస్కి సీజర్స్ రావటం. ఇదిగోండి అంటే ప్రతి మైన్యూట్ డిజైన్లో కూడా ఒక వేరియేషన్ చూపించాలని అనుకుంటారు మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ వారు. సో ఇలానే మనకి హారం అంతా కూడా ఉంటుందండి. సో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ అలానే మామిడి పిందెల డిజైనింగ్ ఇలా ఆల్టర్నేటివ్గా. సో మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్స్ తోటి ఇలా వచ్చింది హారం అంతా కూడా. అండ్ ఇంకా సెంటర్ మనకి లాకెట్కి వచ్చేటప్పటికి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. సో ఈ పార్ట్లో మనకి కొంచెం ఆ యాంటిక్నెస్ చూడొచ్చండి మీరు ఇక్కడ. ఈ పార్ట్ వరకు చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ అలానే కింద మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి, ఇదిగోండి. అండ్ దాని కింద మళ్ళీ మనకి ద సేమ్ వే మనకి ఆ మామిడి పిందెల డిజైన్ ఏదైతే ఉందో అది వచ్చింది. సెంటర్లో కూడా మనకి ఇక్కడ ఒక చక్కటి ఫ్లవర్ వచ్చింది చూడండి. అండ్ దెన్ కింద మనకి పర్ల్స్ చూడొచ్చు. చాలా చక్కగా ఉందండి హారం. సో మనకి స్టోన్స్ కూడా మరీ మనకు అంత ఎక్కువగా లేకుండా, అంటే ఇటు సైడ్ మనకి ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్లెయిన్ గోల్డ్లోనే వచ్చిందండి. అంటే లక్ష్మీదేవి అమ్మవారు కావచ్చు, ఈ మామిడి పిందెల డిజైన్ కావచ్చు, ఇదంతా మనకి వీటిల్లో ఎక్కడ మనకి స్టోన్స్ని యూజ్ చేయలేదు. బట్ వాటిని ఇలాగా డెకరేషన్ లాగా వాటికి ఆల్టర్నేటివ్గా సపరేట్ చేయటం, వాటి కింద ఫ్లవర్స్ వచ్చిన వాటిల్లో మాత్రమే మనకి ఇక్కడ స్వరోస్కి సీజర్స్, రూబీస్, ఎమరాల్డ్స్ యూజ్ చేయటం వల్ల మనకి ఆ హారం అంతా కూడా చాలా చాలా గ్రాండ్గా చాలా అందంగా కూడా ఉంది. అండ్ ఈ హారం వెయిట్ వచ్చేసి మనకి 103 గ్రాములు అండి, 103 గ్రామ్స్ మాత్రమే. ఇప్పుడు ఇంకొక హారం చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్లో ఉండేటటువంటి ఈ స్టోన్ హారాన్ని చూద్దాం రండి. ఇదిగోంది. సో స్టార్టింగ్లో మనకి ఇలాంటి డిజైనింగ్ వచ్చేసింది. అండ్ దెన్ మనకి ఒక ఫ్లవర్ వచ్చింది, బ్యూటిఫుల్ ఫ్లవర్ విత్ స్వరోస్కి సీజర్స్. అండ్ మధ్యలో మనకి ఒక ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దాన్ని అటాచ్డ్గా మనకి పికాక్ వచ్చిందండి. సో ఇదిగోండి పికాక్. అండ్ దాని కింద మనకి ఇలాగా ఒక లత ఇలా అల్లుకున్నట్టు, ఇదిగోండి వాటిని కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఇచ్చారు. అంటే ఇటు లీవ్స్ని కావచ్చు, వాటన్నిటిని మనకి ఈ లతల్ని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారు. సో దానికి అటాచ్డ్గా మనకి సౌత్ సీ పర్ల్ వచ్చిందండి, ఇదిగోండి. అండ్ నెక్స్ట్ పికాక్ తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారండి. సో లక్ష్మీదేవి చుట్టూతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ ఇచ్చారు, ఇదిగోండి. అండ్ దానికి అటాచ్డ్గా ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది విత్ స్వరోస్కి సీజర్స్ అండ్ అలానే రూబీ. సో దానికి అటాచ్డ్గా సౌత్ సీ పర్ల్. అండ్ దెన్ మళ్ళీ మనకి ఒక పికాక్. సో ద సేమ్ డిజైన్, అంటే మనకి పికాక్ వచ్చేటప్పటికి ఇక్కడ లతల్లాగా వచ్చిందండి డిజైన్ అంతా కూడా. లత ఇలా అల్లుకున్నట్టు ఇలా వచ్చింది డిజైనింగ్. అండ్ దెన్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉండేటప్పటికి మనకి ఇదిగోండి దానికి అటాచ్డ్గా, అంటే లక్ష్మీదేవికి అటాచ్డ్గా ఒక ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. చాలా చక్కగా ఉందండి. మనకి హారం అంతా కూడా అలానే ఫాలో అయ్యింది. టోటల్ హారం పార్ట్ అంతా కూడా ఇదిగోండి. అండ్ సెంటర్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక గ్రాండ్ డిజైనింగ్ ఇచ్చారు. సో దాంట్లో కూడా మనకి ఇటు సైడ్ అటు సైడ్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ వచ్చిందండి.
హాఫ్ ఫ్లవర్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ఇలా మనకు ఒక సగం ఫ్లవర్ అంటాం కదా, సో అలాంటి ఒక డిజైనింగ్లో స్వరోస్కి సీజర్స్ అండ్ అలానే ఇక్కడ రూబీ వచ్చిందండి. సో సెంటర్ పార్ట్లో మనకి ఒక చక్కటి ఎమరాల్డ్ వచ్చింది. సో ఎమరాల్డ్ చుట్టూతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ కింద మనకి ఇక్కడ లాకెట్ వచ్చిందండి. సో ఆఫ్కోర్స్ మనకి లాకెట్ మధ్యలో లక్ష్మీదేవి ఉన్నారు. సో లక్ష్మీదేవి చుట్టూతా ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అన్నీ చూడొచ్చు మనం. సో ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. ఆ రేకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారు. సో సెంటర్ మనకి ఇక్కడ ఈ రెండు సైడ్ మనకి రూబీ వచ్చింది, కింద ఫ్లవర్లో మాత్రం సెంటర్లో ఎమరాల్డ్ ఇచ్చారు. సో దాని కింద కూడా మళ్ళీ మనకి ఈ లీఫ్ డిజైనింగ్లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి అంతా ఓవరాల్గా. అండ్ దాని కింద మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. ఇదిగోండి, సో మనకి హారంలో ఏవైతే ఈ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయో దాన్ని మ్యాచ్ చేస్తూ మనకి ఇక్కడ సెంటర్ లాకెట్ కింద కూడా మనకి బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. చాలా గ్రాండ్గా ఉందండి హారం, చాలా అందంగా ఉంది. మనకి అన్ని కైండ్ ఆఫ్ అంటే మనకి పట్టు చీరల మీద కావచ్చు, ఫ్యాన్సీ శారీస్ మీద కావచ్చు, సో దేని మీదకైనా సెట్ అయ్యేటంత అందంగా ఉంది మనకి. అంటే ఓన్లీ ట్రెడిషనల్గా ఉండే కొంచెం పట్టు శారీస్ పైకి అయితేనే బాగుంటుంది, కొంచెం ఫ్యాన్సీ శారీస్కి బాగుండదు, అలా అని కాకుండా మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ శారీస్ కట్టుకున్నా సరే మనం ఇలాంటి హారం వేసుకోవడం వల్ల నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అంటే నాట్ ఓన్లీ శారీస్, మనకి ఇంకా వేరే కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, మనకి గ్రాండ్ పంజాబీ డ్రెస్సెస్ కావచ్చు, వీటి మీద పెట్టుకున్నా సరే మనకి హారం చాలా అందంగా ఉంటుందండి. అండ్ దీని వెయిట్ కూడా మనకి చాలా తక్కువ, ఓన్లీ 75 గ్రాములు మాత్రమే అండి. సో 75 గ్రామ్స్లో మనకి ఈ బ్యూటిఫుల్ గ్రాండ్ స్టోన్ హారాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హారం చూద్దాం. సో నెక్స్ట్ కూడా మనకి ఇదొక డిఫరెంట్ డిజైన్ స్టోన్ హారం అండి. ఇదిగోండి, స్టార్టింగ్ మనకి ఇలా వచ్చేసిందండి ఒక చైన్ ఫార్మాట్లో. అండ్ దెన్ దాని కంటిన్యూషన్గా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్యూట్ పికాక్ ఉంది చూడండి. సో దాని కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. సో దాంట్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ ఇంకా రూబీస్ ఎమరాల్డ్స్ ఇలా వచ్చాయి ఆల్టర్నేటివ్గా. ఇదిగోండి, అండ్ దెన్ నెక్స్ట్ దాన్ని కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడ ఒక మనకి పికాక్ వచ్చింది, కొంచెం పెద్ద సైజులో కంపారేటివ్ టు ద ప్రీవియస్ పికాక్. సో దాని కంటిన్యూషన్గా ఇక్కడ మనకి ఫ్లవర్స్ అండ్ అలానే లీఫ్ డిజైనింగ్ అంతా కూడా స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ చేశారు చూడండి. సో మనకి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫ్లవర్ చుట్టూ ఇదంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ ఇచ్చారండి. అండ్ అలానే దాని కంటిన్యూషన్గా కూడా మనకి ఒక పెద్ద ఫ్లవర్ షేప్ వచ్చింది. సో దాంట్లో కూడా మనం స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు, మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చిందండి. దాని కంటిన్యూషన్గా ఇక్కడ ఇదంతా కూడా మనకి సెంటర్ పార్ట్ అండి ఇది. సో మనకి హారానికి ఇట్ సైడ్ కూడా ద సేమ్ డిజైన్ వస్తుంది. ఇప్పటివరకు నేను ఇట్ సైడ్ పార్ట్లో ఏదైతే చెప్పానో ద సేమ్ డిజైనింగ్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందండి. సో ఇక సెంటర్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైనింగ్లో వచ్చిందండి. మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. సెంటర్ పార్ట్ ఆఫ్ హారం అంతా కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఈ ఫ్లవర్ షేప్స్ అన్నీ కూడా. ఇదిగోండి, సో ఈ ఫ్లవర్ షేప్ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ చేశారండి మనకు వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా. సో దాన్ని కూడా మనం ఇక్కడ పికాక్స్ని చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈ పార్ట్లో మనకి ఇక్కడ పికాక్స్ వచ్చాయి. సో పికాక్స్ మధ్యలో మనకి ఈ ఫ్లవర్స్ వచ్చాయండి. సో సెంటర్లో మనకి పెద్ద ఫ్లవర్ వచ్చింది. సో మధ్యలో మనకి ఒక క్యూట్ రూబీ ఉంది చూడండి. ఇక్కడ ఆ ఫ్లవర్ మధ్యలో రూబీని ఫిల్ చేశారు, చాలా అందంగా ఉందండి డిజైనింగ్ అంతా కూడా. సో దాని కింద మనం ఈ సౌత్ సీ పర్ల్స్ని చూడొచ్చు, చాలా అందంగా ఉన్నాయి. అండ్ కింద కూడా మళ్ళీ మనకి దీనికి అటాచ్డ్గా ఒక లాకెట్ వచ్చింది. ఇదిగోండి, సో లాకెట్లో కూడా మనం పికాక్స్ని చూడొచ్చు ఇక్కడ రెండు సైడ్లు. అండ్ దెన్ మధ్యలో కూడా మనకంతా ఇదంతా ఫ్లవర్ డిజైనింగ్ అండి. ఫ్లవర్ దాని చుట్టూతా అల్లుకున్నటువంటి లతలు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ చేశారండి. ఇక్కడ లతలు కావచ్చు, ఈ ఫ్లవర్ షేప్ అంతా కూడా. అండ్ మధ్యలో మనకి ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందండి. సో దాని కింద మనకి ఇక్కడ ఫాలో చేస్తూ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ అవ్వటం, రూబీస్ ఎమరాల్డ్స్ రావటం, సో దాని కింద మనకి సౌత్ సీ పర్ల్స్ రావటం, చాలా అందంగా ఉందండి హారం. చాలా స్టైలిష్గా ఉంది చూడండి హారం అంతా కూడా మనకి.
అంటే మొత్తం హారం అంతా మనకి ఆ ఫ్లవర్స్ రావటం, వాటిని స్వరోస్కి సీజర్స్ ఇంకా రూబీస్ ఎమరాల్డ్స్ తోటి ఫిల్ చేయటం వల్ల అసలు ఆ హారం చూడ్డానికి చాలా అస్టానిషింగ్గా చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. అండ్ మనం ఇంకా నైట్ టైమ్స్ అయితే యాక్చువల్లీ మనకి అన్ని స్వరోస్కి సీజర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈవినింగ్ టైం అయితే మనకి ఆ గ్లిటరింగ్ అది కూడా ఇంకా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. నిజంగా చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఎవరు పెట్టుకున్నా సరే ఇలాంటి హారం. అండ్ దీని వెయిట్ కూడా మనకి చాలా చాలా తక్కువ అండి, 72 గ్రాములు మాత్రమే. సో టోటల్ మనకి హారం వెయిట్ 72 గ్రామ్స్ అండి. బట్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో హారం కూడా. అండ్ అలానే మనం శారీసే కాకుండా మనం ఎలాంటి అటైర్ మీదైనా, ఎలాంటి ట్రెడిషనల్ అటైర్ మీదైనా మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. గాగ్రాస్ పైకి కావచ్చు, పంజాబీ పైకి కావచ్చు, వేటి పైకి అయినా సరే మనకి చాలా అందంగా ఉంటుంది ఈ హారం. సో నెక్స్ట్ ఇంకొక హారం చూద్దాం. ఇదిగోండి, దీనికి కూడా మనకి స్టార్టింగ్లో ఒక చైన్ మోడల్ లాగా ఇలా వచ్చిందండి. స్వరోస్కి సీజర్స్ వచ్చాయి సెంటర్లో. అండ్ దెన్ ఒక చక్కటి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది విత్ స్వరోస్కి సీజర్స్ అండ్ మిడిల్లో మనకి ఎమరాల్డ్ వచ్చింది. సో దాని కంటిన్యూయేషన్గా మనకు అన్ని ఫ్లవర్సే వచ్చాయండి ఇక్కడ అంతా కూడా. సో అన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ చేశారు. అంటే ఆ రెక్కలు, ఆ పూ రెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారు. సో సెంటర్లో మాత్రం ఎమరాల్డ్ రూబీ ఇలా మనకి ఆల్టర్నేటివ్గా వచ్చిందండి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి వచ్చారు చూడండి. ఒక ఓవల్ షేప్లో సెంటర్లో మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు. సో లక్ష్మీదేవి చుట్టుపక్కల మనకి ఇలాగా లతలు అల్లుకున్నట్టు ఉన్నాయి చూడండి. సో వాటిని కూడా మనకి స్వరోస్కి సీజర్స్ ఇచ్చారండి ఆ లతల్లో కూడా. సో ఇలాగా అంటే ఇలా ఓవల్ షేప్లో లక్ష్మీదేవి రావటం వల్ల అంటే ఒక యూనిక్గా ఉంది, డిజైన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా మనకి హారం అంతా కూడా అదే కంటిన్యూ అవుతుందండి ఇక్కడ. సో కొంచెం సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా మొత్తం మనకి లక్ష్మీదేవి వచ్చారు. సో లక్ష్మీదేవి కింద మనకి ఇక్కడ పర్ల్స్ వచ్చాయండి, సౌత్ సీ పర్ల్స్, బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్. అండ్ దాని కంటిన్యూయేషన్గా ఇక్కడ మనం లాకెట్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్ లాకెట్ ఇచ్చారండి. ఇదిగోండి ఒక పెద్ద ఫ్లవర్ షేప్ వచ్చింది మనకి. సో మధ్యలో మనకి రూబీ ఇచ్చారు, చుట్టూతా స్వరోస్కి సీజర్స్ ఉన్నాయి. అండ్ దాని కంటిన్యూయేషన్ అంతా కూడా మనకి ఇక్కడ స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు ఆ లీఫ్ డిజైన్లో. సో సెంటర్ పార్ట్లో మాత్రం ఇక్కడ ఈ లీఫ్ డిజైనింగ్లో మనకి మళ్ళీ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ అలానే సౌత్ సీ పర్ల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ సెంటర్ పర్ల్కి మాత్రం పైన మనకి ఇలా స్వరోస్కి సీజర్స్ ఇచ్చారు హాఫ్ జుమ్కి మోడల్లో. చూడండి ఎంత అందంగా ఉందో ఈ హారం. సో వెయిట్ కూడా మనకి తక్కువే అండి, 95 గ్రాములు, 95 గ్రామ్స్ మాత్రమే. బట్ హారం మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇందాక నేను ఈ హారం చూపించినప్పుడు మెన్షన్ చేసినట్టు మనకి ఆ ఓవల్ షేప్లో లక్ష్మీదేవి రావటం వల్ల చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉందండి హారం. 95 గ్రాముల్లో ఈ హారం ఉంది మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హారం చూద్దాం. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ డిజైన్ హారం ఉందండి నా దగ్గర, రండి చూసేద్దాం. ఇదిగోండి ఎంత స్టైలిష్గా ఉందో చూడండి. సో స్టార్టింగ్ మనకి ఇలా వచ్చిందండి, అండ్ దెన్ ఒక పికాక్ వచ్చింది. సో దాని కంటిన్యూయేషన్గా ఇదిగోండి ఇలా ఒక బ్యూటిఫుల్ డిజైనింగ్ వచ్చింది. అంతా కూడా మనకి ఒక ఎమరాల్డ్ ఇచ్చారు. సో దాని కింద ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది, చుట్టూతా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి, మధ్యలో రూబీ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ ఒక లత డిజైన్ వచ్చింది. సో వాటిని కూడా ఆ లతల్ని కూడా మళ్ళీ మనకి స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారు. అంటే ఆ లతల్లో ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారండి. ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చారు. సో లక్ష్మీదేవి చుట్టూ మనకి స్వరోస్కి సీజర్స్తో ఇచ్చారండి ఆ డిజైనింగ్ అంతా కూడా, అంటే ఆ లతలు ఆకులు అవన్నీ కూడా. అండ్ దెన్ మళ్ళీ మనకి ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. సో దాన్ని జాయిన్ చేస్తూ మళ్ళీ ఒక పెద్ద సైజ్ ఫ్లవర్ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దెన్ దాని కంటిన్యూయేషన్గా కూడా మళ్ళీ మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, కొంచెం పెద్ద సైజులో. సో ఫ్లవర్ డిజైనింగ్ చుట్టూతా మనకి ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్తో ఫిల్ చేశారు. అండ్ దెన్ మధ్యలో రూబీ వచ్చిందండి. సో దాని కంటిన్యూయేషన్గా ఒక ఎమరాల్డ్ వచ్చింది ఇక్కడ. అండ్ దెన్ మళ్ళీ ఒక ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి పికాక్స్ వచ్చాయండి. సెంటర్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయి. సో ఆ క్రాఫ్టింగ్ చూడొచ్చు మీరు, ఆ పికాక్స్ బాడీలో ఇంత డీటెయిలింగ్గా చేశారో మనకి ముట్టుకున్నా సరే తెలుస్తుంది, చూసినా సరే మనకి అర్థమవుతుంది. సో డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో, మనకి చాలా మైన్యూట్గా ప్రతి ఒక్క డీటెయిల్ని ఎక్కడ మిస్ కాకుండా డిజైన్ చేశారండి.
సో సెంటర్లో మనకి మళ్ళీ ఒక ఎమరాల్డ్ వచ్చింది స్క్వేర్ షేప్లో, దాని చుట్టూ ఎమరాల్డ్ చుట్టూతో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. అండ్ అలానే అటు సైడ్ ఇటు సైడ్ ఈ పర్ల్స్ని చూడొచ్చు మీరు. అండ్ ఇంకా కింద లాకెట్కి వచ్చేటప్పటికి మనకి సెంటర్లో లక్ష్మీదేవి వచ్చారండి. సో లక్ష్మీదేవి చుట్టూ మనకి ఒక లీఫ్ షేప్లో, ఒక ఆకు షేప్లో మనకి స్వరోస్కి సీజర్స్ని ఇచ్చారు, ఇదిగోండి. అండ్ దెన్ అటు సైడ్ ఇటు సైడ్ మనకి పికాక్స్ వచ్చాయండి, 2 నెమళ్ళు వచ్చాయి. సో దాని కింద కూడా మనకి ఇదిగోండి ఆ లతలు అన్నీ ఇలా అల్లుకుంటున్నట్టు డిజైనింగ్ వచ్చిందండి. వాటిని కూడా స్వరోస్కి సీజర్స్ తోటి ఫిల్ చేశారు, ఆ లతలు ఆకులు అవన్నీ కూడా మనకి. అండ్ దెన్ కింద మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి, ఇదిగోండి. చాలా అందంగా ఉందండి స్టోన్ హారం, నిజంగా చాలా స్టైలిష్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 99 గ్రాములు అండి, 99 గ్రామ్స్ మాత్రమే. అండ్ ఇప్పటి వరకు నేను చూపించినటువంటి స్టోన్ హారాల లేటెస్ట్ కలెక్షన్ మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మీ అందరికీ నచ్చిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన ఈ హారాల్లో మీకు అన్నిటికంటే బాగా నచ్చిన హారం ఏదో కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు, మన దగ్గర ఉన్న ఏ కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా దాని ప్రకారంగా ఒక వీడియోని చేయటం జరుగుతుంది. అండ్ అలానే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ పేరు మీద మీరు మన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వచ్చు. అండ్ అలానే స్టోర్కి రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. 8881881193 అనే నెంబర్ మీద మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇండియా వైడ్గా మీరు ఎక్కడున్నా సరే దాన్ని షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలానే సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ లేటెస్ట్ స్టోన్ హారాల కలెక్షన్. సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.